హాయ్ హలో ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే అటుకులు పాయసం చేస్తున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా సిస్టర్ చేసి పెట్టారనమాట అటుకులు పాయసం. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకని చెప్పి నేను కూడా ఇంట్లో ట్రై చేస్తున్నాను. కొంచెమే చేస్తున్నానండి నేను అటుకులు పాయసం. ఎందుకంటే ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి కొంచెం అటుకులతోనే నేనైతే చేస్తున్నానండి. ముందుగా బెల్లం కరగపెట్టుకొని పక్కన వడగట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే పీచు అది ఉంటుంది కదా, నలకలు అవి ఉంటాయి. అందుకని చెప్పి వడగట్టి బెల్లం పక్కన పెట్టాలండి. ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ కూడా కాగబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నెయ్యి వేసానండి. నెయ్యిలో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలన్నమాట. జీడిపప్పు, కిస్మిస్ వేయించుతున్నానండి. అవి కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఒక కప్పు అటుకులతో నేను అటుకులు పాయసం అయితే చేయబోతున్నాను. మందపు అటుకులు ఉంటాయి కదండి, మందపు అటుకులు తీసుకొని అవి కూడా వేయించేసానండి. నెయ్యిలో వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కాగిన పాలల్లో అటుకులు వేయించుకున్న అటుకులు వేసేసి బాగా ఉడికించుకోవాలండి. మనకి తెలుస్తుందన్నమాట ఎంత వాటికి ఉడికాయి అనేది. 2-3 పొంగులు వచ్చేటప్పటికి అటుకులు ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా మెత్తగా అయితే బాగోదు. చూడండి, ఇప్పుడైతే నాకు ఈ అటుకులు అనేవి ఉడికినాయి అన్నమాట. ఇప్పుడు ముందుగా కరగబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా బెల్లం పాకం వేసానండి. కొంచెమే వేసాను, మళ్ళీ స్వీట్ ఎక్కువైతే తినలేము కదా. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసానండి. 2 యాలకులు దంచి వేసాను. ఇప్పుడు మొత్తం తిప్పేయాలన్నమాట. మనకి అటుకులు అయితే బాగా ఉడికిపోయినాయి. సూపర్ స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఒక చిటికెడు ఉప్పు వేసాను. నాకైతే స్వీట్ చూస్తే సరిపోలేదండి, తీపి సరిపోలేదన్నమాట. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం వేస్తున్నాను బెల్లం పాకం. ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిద్ది. సూపర్గా వస్తుందండి స్మెల్ అయితే. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అటుకులు పాయసం ఇంత ఈజీనా అనిపిస్తుందండి చేస్తుంటే. చూసారు కదా, అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.